అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది నిన్నటి వ్లాగ్ అండి, మండే వ్లాగ్. ఈరోజు అయితే నేను టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. టమాటా చట్నీ కోసం ముందుగా అయితే టమాటాలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, తగినంత పచ్చిమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే వేసాను. అందులో కొంచెం ఆయిల్ వేసి పొయ్యి మీద అయితే పెట్టాను. ఇప్పుడు అవి అయితే మగ్గుతున్నాయి. ఇటు పక్క అయితే రైస్ అయితే పెట్టాను, అది కూడా ఉడుకుతుంది. ఇది బాగా దగ్గరికి అయితే మగ్గాలండి. ఇలా మగ్గిన తర్వాత చట్నీ చేసుకుంటే టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు అయితే నేను దోశలు వేస్తున్నాను. దోశల్లోకి టమాటా చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటాలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేయడానికి ముందుగా అయితే పచ్చిమిరపకాయలు తీసి వేస్తున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే తీసి పక్కన పెట్టాను, ఎందుకంటే మళ్ళీ కారం ఎక్కువైపోయిందంటే మళ్ళీ తినలేం కదా. ఇప్పుడు ఇవి మగ్గినవన్నీ మిక్సీ జార్లో వేసి కొంచెం సాల్టు, 2 ఎల్లుల్లిపాయలు వేసి మిక్సీ అయితే చేస్తున్నాను. మిక్సీ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు పోపు కోసం అయితే కొంచెం ఆయిల్ పెట్టి 2 వెల్లుల్లిపాయలు అయితే వేపుతున్నాను. ఈ టమాటా చట్నీలో ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేపి ఆ వెల్లుల్లిపాయలు అందులో వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు అయితే వేగుతున్నాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అయితే పోపు వేస్తున్నాను. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి, నా దగ్గర కరివేపాకు లేదు. ఇదంతా బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకుని చట్నీ ఉంది కదా, ఆ చట్నీలో అయితే వేయాలి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు టమాటా చట్నీ ఇష్టమా లేదా అన్నది కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను టమాటా పప్పు అయితే చేస్తున్నాను. ముందుగా అయితే కందిపప్పు అయితే కడిగేసి నానబెట్టుకున్నాను. 3 టమాటాలు అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అందులో అయితే వేసాను. 2 పచ్చిమిరపకాయలు వేసి ఇప్పుడు కుక్కర్ అయితే పెడుతున్నాను. ఒక 5 విజిల్స్ వస్తే కనుక ఈ పప్పు అయితే ఉడికిపోతుంది. ఇప్పుడైతే విజిల్స్ వచ్చాయి, పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం పప్పు తాలింపు వేసుకుందాము. చూడండి, పప్పు అయితే ఈ విధంగా ఉడికింది. దీన్ని ఒకసారి కవ్వంతో మెదుపుకోవాలి. టమాటా పప్పుకి పోపు అయితే వేద్దాము. ముందుగా అయితే ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లిపాయలు దంచి వేసాను. ఇవైతే బాగా వేగాలి. పప్పులోకి ఈ వెల్లుల్లిపాయలు అయితే భలే ఉంటాయి. మీకు వెల్లుల్లిపాయలు ఇష్టమా లేదా అన్నది కామెంట్ చేయండి. ఈ వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పోపు అయితే వేసాను. ఇదైతే బాగా వేగిన తర్వాత పప్పులోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు పోపు అయితే వేగుతుంది, వేగిపోయింది. ఇప్పుడు పప్పులోకి అయితే వేసాను. ఇప్పుడు పప్పులోకి సరిపడ్డ కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి పొయ్యి మీద అయితే పెట్టాను. ఇది ఒకసారి అయితే మొత్తం అంతా బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం చింతపండు రసం అయితే వేసుకోండి. కొంచెం పుల్లగా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చింతపండు తీస్తున్నాను, పులుసు కొంచెం వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చింతపండు వేసుకుని మీరు తింటారా లేదా అన్నది కామెంట్ చేయండి. చాలా కొంచెమే వేసుకోండి, ఎక్కువేం అక్కర్లేదు. అయితే బాగా మరగాలి. ఇలా మరిగితే పప్పు అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. పప్పు అయితే మరుగుతుంది. కూర అయితే చేద్దాము. ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి పోపు అయితే వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత దొండకాయలు అయితే ముందు కుక్కర్ పెట్టాను. వాటిలో అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూర అయితే పెట్టాను. అలా అయితే బేగా ఉడుకుతుంది, కూర అయితే త్వరగా అవుతుంది. అందుకే నేను ఎప్పుడు ఈ విధంగా అయితే చేస్తాను. ఇందులోకి ఉల్లిపాయలు అయితే ముక్కలుగా కట్ చేసి పేస్ట్ అయితే చేశాను. ఈరోజు నేను దొండకాయ ఉల్లికారం అయితే చేస్తున్నాను. ముందుగా అయితే పోపు వేగిపోయింది కదా, ఇప్పుడైతే ఆ దొండకాయ ముక్కలను అయితే ఇందులోకి వేసేయాలి. అయితే దొండకాయ ముక్కలు పోపులో అయితే వేస్తున్నాను. ఒకసారి అయితే మొత్తం అంతా కలపాలి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే వేయాలి. ఇదంతా వేసి బాగా ఒకసారి కలిపి ఇందాక మనం పేస్ట్ చేసుకుంది ఉంది కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో అయితే వేసేయాలి. ఒకసారి అయితే మొత్తం అంతా బాగా కలపండి. కలిపి మనకి ఈ కూరకి ఎంత కారం కావాలంటే అంత కారం అయితే అందులో వేయాలి. మొత్తం అంతా బాగా కలిపేసి ఒకసారి అయితే మూత పెట్టాలి. ఇదంతా దగ్గరకు అయితే ఉడకాలి. ఇది బాగా ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతకీ మీరు ఎప్పుడైనా దొండకాయ ఉల్లికారం తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. పచ్చివాసన అంతా పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది.
మూత తీసి అయితే కలపండి, లేదంటే ఉల్లికారం కదా అడుగంటేస్తుంది. ఇలా బాగా వేగాలి. ఇది వేగితే కూర అయితే చాలా బాగుంటుంది. కూర అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. కూర టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీస్తాను. అయితే మినపట్లకి రుబ్బు అయితే బయటికి తీసాను. దాంట్లోని కొంచెం సాల్టు, కొంచెం అప్పడాల సోడా ఉంటుంది కదా, వంట సోడా, అదైతే వేసి ఒకసారి మొత్తం అంతా అయితే బాగా కలపాలి. ఇప్పుడు పెనం పెట్టి పెనం బాగా వేడెక్కిన తర్వాత ఇలాగా గరిటెతో అయితే తీసుకుని మొత్తం అంతా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశ అయితే భలే ఉంటుంది. మినపట్టు అంటారు దీన్ని. దీని మీద ఇడ్లీ కారం వేసుకుని తింటే భలే ఉంటుంది, లేదంటే మసాలా దోశ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇంతకీ మీకు మినపట్టు అంటే ఇష్టమా లేదా అన్నది కామెంట్ చేయండి. దోశ అయితే ఇప్పుడు కాలుతుంది. రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుని చట్నీ వేసుకుని తింటే దోశలు అయితే భలే టేస్టీగా ఉంటాయి. ఈరోజు నేనైతే టమాటా చట్నీ చేశాను కదా, ఇప్పుడైతే ఒక దోశ వేసాను. ఇప్పుడు రెండో దోశ అయితే వేస్తున్నాను. రెండో దోశ అయితే కూడా వేసాను. ఇలా దోశలు వేసుకుని తింటే భలే ఉంటుంది. దోశలు అంటే మీకు ఇష్టమా లేదా అన్నది కామెంట్ చేయండి. దోశలోకి కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది. మీకు ఏ కాంబినేషన్ ఇష్టమా అన్నది కూడా కామెంట్ చేయండి. ఇంతకీ మీరు ఈరోజు ఏం టిఫిన్ చేసుకున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే రెండో దోశ కూడా కాలింది, దాన్ని అయితే తిరిగేసాను. ఇప్పుడు ప్లేట్లోకి అయితే వేసుకుని టిఫిన్ అయితే తింటున్నాను. దోశ, టమాటా చట్నీ. మీకు ఈ కాంబినేషన్ ఇష్టమా లేదా అన్నది కామెంట్ చేయండి. రోజు మీరేం తిన్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. ఈ ఎండాకాలం ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదా, మీ ఊర్లో కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయా లేదా అన్నది కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.